ఓకే సరే ఓకే ఆయన నిజంగా నాకైనా నాకు ఇష్టమండి మా ఆయన వల్ల నాకు సుఖం లేదు లేదు నాకైనా నాకు ఇష్టమండి మా ఆయన వల్ల నాకు సుఖం లేదు లేదు ఎంతవరకు ఉంచావా లేనప్పుడు ముందు చెప్పాలి. నువ్వు ఫస్ట్ ఉన్నట్టు ఉంటే నేను ఎందుకు ఎంతవరకు వెళ్తా? నేను నీ వల్ల ఇలా తయారయ్యాను, నేను నీ వల్ల ఇలా తయారు. అవునే సార్ ఇది బొద్దులు ఎక్కడ ఇడు కొట్టకుండా మాట్లాడు బావా. ఫోన్ చేసేసి ఈడిని పంపించేసావు పంపించేసావు ఇంటికి పంపించావు ఎందుకు పంపించావు బావా? ఆయన మా ఆయన ఫ్రెండ్ అండి, ఆయన మా ఆయన ఫ్రెండ్. మరి లేదు మామూలు కూర్చోండి. అయ్యో ఆగండి, మిషన్ ప్రాబ్లం వచ్చింది. ఆగండి మీరు, మిషన్ ప్రాబ్లం వచ్చింది. ఆయన మా ఆయన ఫ్రెండ్ ఈయన. అయితే నేను మిషన్ కుడుతున్నాను, ఏం ప్రాబ్లం అయ్యిందని ఆయన అడిగారు నాకు. ఇదేమో అసలు తిరగట్లేదు, తాడు పోయిందని నేను చెప్పిన. సరే నేను చూస్తానంటే అంతలో మీరు డోర్ అయినా మా విషయం మీకెందుకంటే మీరు అసలు బయట మీరు బెడ్రూమ్ లోకి ఎందుకు వస్తున్నారు? అసలు ఇప్పుడు ఎవరో మాకు తెలిసిన వాళ్ళ ఆయన నాకు తెలుసు. ఆల్రెడీ ఫోన్ చేసిండు, ఇంటికి వెళ్ళు కొద్దిసేపు నేను వస్తున్నా అని చెప్తే నేను ఇంటికి వచ్చిన. అని వాళ్ళ ఆయన లేకుండా నువ్వు ఉన్నావు. నేను ఎందుకుంటాను ఇప్పుడు? ఆమె మాకు తెలిసిన ఆయన కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్, మేమిద్దరం కూడా ఫ్రెండ్సే. ఆమెకు ప్రాబ్లం ఉందంటే చూడడానికి వచ్చి ఏం ప్రాబ్లం? ఈ ప్రాబ్లమా బెడ్రూమ్ లో ప్రాబ్లమా? ఏం బెడ్రూమ్ ప్రాబ్లం ఎందుకు అనుకుంటారు? అంటే ఇద్దరు కలిసి ఉంటే ఆయనకు ఫోన్ చేస్తామ్మా. ఎందుకు తొందర పడుతున్నావు? భయం ఏం లేదు. మీరు భయపెట్టడానికి అడ్డమైన పని ఏం చేయట్లేడా? నువ్వు బాగోతావని నా నాటకాలు దిగా ఇక్కడ అర్థమవుతుందా? బెడ్రూమ్ లో వచ్చి బెడ్రూమ్ లో కానీ నడిపేది ఏముంటుందో అందరు తెలుసు. ఏంటి బెడ్రూమ్ లో మిషన్ ఉంటే అది రిపేర్ వాళ్ళ కూర్చొని మాట్లాడలేవా? తప్పుగా అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అది అసలు ఎన్ని ఫస్ట్ నిజానికి నిజం చెప్పేస్తే ఓకే. నువ్వు ఆయనకి ఇద్దరి మధ్యలో ఏముంది చెప్పేసి. నువ్వు చేసే తప్పు వల్ల మీ ఆయన తాగుబోతుడు లెక్క తాగి రోడ్డు మీద పడుతుంది. నువ్వేం ఫ్రెండ్ రా? నీకేమైనా సిగ్గుశరం ఉందా? ఫ్రెండ్ అయితే వాడు తాగుతుంటే ఎంకరేజ్ చేస్తాను చూడడానికి. వాడు తాగుతుంటే వాడిని ఎంకరేజ్ చేస్తాను. నేను ఇక్కడ నువ్వు ఫ్రెండ్ గా ఏం చెప్పినా ఎప్పుడైనా తాగొద్దు ఇట్లా కానీ తప్ప ఏమైనా చెప్పినా? అంటే మొదటి నుంచి అలవాటు ఉంది కదా, తాగుతూనే ఉంటావు. అన్ని తాగుతాను చేసి నువ్వు ఈమెతో ఇట్లా గడుపుతున్నావు. ఇక్కడ నేనేమి చేయలేదు. సరే ఓకే ఆయన నిజంగా నాకైనా నాకు ఇష్టమండి మా ఆయన వల్ల నాకు సుఖం లేదు లేదు నాకైనా నాకు ఇష్టమండి మా ఆయన వల్ల నాకు సుఖం లేదు 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 ఆయన వల్ల ఉంది కాబట్టి ఆయన ఓన్లీ నా భర్తే. ఆయన ఆగండి మీరు ప్రపంచం అంతా అలాగే జరుగుతుంది కదా, ప్రపంచం అంతా అలాగే జరుగుతుంది కదా. ప్రపంచం పక్కన పెట్టమ్మా, నువ్వు చేస్తున్నావు అందరు ఎవరు ఆడదానికి ఒక న్యాయం మొగోడికి ఒక న్యాయం కాదు. మొగోడికైనా ఆడదానికైనా ఒక నిజంగా చెప్తాను ఆయన వల్ల నాకు ఓన్లీ భర్తే. నీకు లేనప్పుడు ఆయనకు విడాకులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఎందుకు పెళ్లి చేసుకోవడం? చేసే తప్పు మధ్యలో వస్తాడు ఫాల్తుగాడు. చేసిన తప్పు కాదు ఫ్రెండ్ అని నమ్మితే తీసుకొచ్చా కుటుంబం అంతా రోడ్ మీద తీస్తావా? ఫాల్తు పడక నీకు తెలియదా? నీకు ఏం ఎట్లా ఉండాలి ఒక ఫ్రెండ్ అంటే? ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. మరి ఎట్లా మాట్లాడాలి? బయట నుంచి నువ్వు తప్పు చేసినావు కాబట్టి సైలెంట్ గా నోరు ఇప్పుడు కామ్ గా అవుతున్నావు అంత. నీకు అనవసరం అది. నువ్వు తప్పు చేసినావు మీరు అడగడానికి మీకు ఏం చెప్తుంది కదా ఇప్పుడు? ఏమంటుంది?
నీ కాళ్ళకి ఇద్దరికి సంబంధం ఉందా ఆమెనే ఒప్పుకుంది కదా చేస్తావు నీకు సిగ్గుందా నీ ఫ్రెండ్ భార్యతో ఎట్లా ఏముంది ఆమెకి ఇష్టమైనప్పుడు చేస్తాం కదా ఏముంది ఆమెకి ఇష్టమైనప్పుడు చేస్తాం కదా నీకు బుద్ధి లేదు ఆమెకైతే బుద్ధి లేదు ఇంట్లో దాకా తెచ్చిండు మీ ఫ్రెండ్ ఎంత నమ్మకం ఉంటే తెచ్చిండు నమ్మకం అంటే ఆమెకి ఇలాంటి పని చేస్తాం ఉన్నాం కదా హ్యాపీగానే ఉన్నాం కదా సిగ్గుందారా ఏం మాట్లాడుతున్నావు ఇద్దరికి ఇష్టమని ఉన్నాం ఇదంటావు నీ నమ్మి నీ ఫ్రెండ్ తెచ్చినప్పుడు నువ్వు ఎట్లా నమ్మకం ఉండాలి ఇలాంటి పని చేస్తావా ఎందుకు అందరూ బయట అంతా అలాగే ఉంది కదా ఇప్పుడు బయట గురించి మాట్లాడకు ఇలాంటిగో నీలాంటి వాళ్ళు చెడు తిరిగి ఇట్లాంటి తప్పు చేయడం వల్ల వేరే వాళ్ళు చేస్తారని కాదు నువ్వు ఒక ఏదో అని అందరు ఏదో అయిపోరు అర్థమవుతుందా చక్కగా ఉండు ఫస్ట్ కాదమ్మా నువ్వు ఇంత ఓవర్గా మాట్లాడని అవసరం లేదు నీకు భర్త అవసరం లేనప్పుడు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకోవాలంటే ముందు నాకు తెలియదు కదా వాడు ఎదవని వాడు ఎదవ తాగొత్తాడన్నప్పుడు నువ్వు పోయి వాళ్ళకి పిలిచి మాట్లాడదా ఆయన డ్యూటీకి వెళ్తున్నాడు అక్కడ ఏ విధంగా తిరుగుతుండో నేను చూస్తున్నానా మరి ఇంటికి వచ్చి తిరుగుతున్నట్టు ఆయన తిరుగుతాడా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు తిరగట్లేదు మరి ఎందుకు పిల్లలకి పట్టించుకోవట్లేదు నన్ను నైట్ పూట పట్టించుకోవట్లేదు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు లేనిపోని మాటలు ఆయన మీద చెప్పకు నువ్వు చేసిన తప్పు నువ్వు ఒప్పుకున్నావు ఆయన మీద నెట్తో ఎందుకు డ్రామాలు తెంగుతున్నావు మరి అంతే కదా మరి ఆయన నాకు సుఖమేమైనప్పుడు నా ఇష్టం అది ఇట్లాంటి మీ వాళ్ళకి పోయి మాట్లాడిపోయి చేసే పనికి వాడు చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నీ వల్లనే వేరేతో తిరుగుతున్నట్టు వేరేతో తిరుగుతున్నట్టు వాడు నా ముందు నన్ను చంపాడు వాడు తెలుసా నన్ను చంపేశాడు అసలు మీకు ఎట్లా చేయాలో అట్లా మీ బాగా బరి తెగించి ఇష్టం ఉన్నట్టు ఇది చేస్తున్నారు కదా మీకు ఇట్లా కాదు ఫస్ట్ నేను పిలుస్తా మాట్లాడదాం ఆ తర్వాత ఇది చేద్దాం ఇలాంటి పని చేసుకుంటా పెళ్లి చేసుకోవడం అవసరం లేదమ్మా పోయి పెళ్లి చేసుకోకుండా తిరగాలి విడాకులు ఇచ్చామండి బరి తెగించి ఇట్లానే తిరుగుతావు నీకు సిగ్గుందా నీకు ఫ్యామిలీ ఏం లేదా నీకు నాకు ఫ్యామిలీ బయట ఉన్నారు వేరే ఊర్లో ఉన్నారు ఇక్కడ వచ్చి వీళ్ళతో ఇట్లా చేస్తున్నావు కొట్టకుండా అంటే అంత ధైర్యంగా మాట్లాడతాడా ఫాల్తుగా నువ్వు చేసిన తప్పుగా ఒప్పుకోండి కాపురాన్ని అంత నాశనం చేసిన మీ ప్రాబ్లం ఏందంట నా ప్రాబ్లం ఏందో నీ భర్తదే ప్రాబ్లం అన్ననే చెప్పిన కంప్లైంట్ ఇదే మీరు ఇట్లా చేస్తున్నారు అని రోజు ఆడు టార్చర్ చెప్పిస్తా గొర్రెలుతున్నావు ప్రాబ్లం తెలుస్తుంది మీకు తెలుస్తుంది చేసేవన్నీ ఇది పెళ్లి చేసుకున్న ముందు ఉండాలి అలాంటి మొగుడుతో లేదు ఇప్పుడు పిల్లల సుఖం లేకపోతే పిల్లల వల్ల సుఖం లేకపోతే ఇంకో పిల్లల్ని పెట్టుకోవట్లేదా మగవాళ్ళు నువ్వు ఇలాంటి టార్చర్ పెడితే ఆడెట్లా బతుకుతాడు మరి తాగేసి వచ్చి రోజు కొడతాడా మళ్ళీ సరే సరే చెప్తున్నా కొట్టకుండా మాట్లాడండి చెప్పండి మీకు కొట్టకుండా హలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు పట్టుకున్నా నువ్వు తొందర వస్తే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చు తొందరగా లోపల మరి ఏం చేస్తా నీకు ఒక్క నిమిషం ఆగండి ఏటే మీ ఇద్దరు కులికేటే ఎందుకు వచ్చాడు ఇక్కడ నా కోసం వచ్చావా నా కోసం వచ్చి నువ్వు మా పిల్లలు నన్ను బట్టమని చేస్తారా పనేంద్ర రమ్మన్నాడంటే వచ్చాడు పనేంద్ర రమ్మన్నాడంటే వచ్చాడు నాకేం తెలుసు వచ్చి మిషన్ చూడమన్నాను అవునా ఎందుకు వచ్చాడు నాకు తెలుసు మీ ఇద్దరు కులుకులు నాకు తెలుసు ఎందుకు ఇందాక ఒప్పుకున్నావు కదమ్మా ఎందుకు డ్రామాలు దిగుతున్నావు మళ్ళీ కానీ స్టార్ట్ చేస్తున్నాయి అవును బాబా నీ వల్ల నాకు సుఖం లేదు బాబా లేకంటే ఎంతవరకు ఉంచావా లేనప్పుడు ముందు చెప్పాలి ఫస్ట్ ఉన్నట్లు ఉంటే నేను ఎందుకు ఎంతవరకు వెళ్తాను నేను నీ వల్ల ఇలా తయారయ్యాను నేను నీ వల్ల ఇలా తయారు అవునే సార్ ఇది బొద్దు లేక ఇడు కొట్టకుండా మాట్లాడు బావా
ఎందుకు కొట్టరు? ఇలాంటి పని చేస్తే కొట్టరా? ఏం మాట్లాడుతున్నాను? కరెక్ట్ కొనమానండి. ఉంటాడు కానీ నాగమ్మ వాడు తాగి వచ్చిండంటే వాడు నీ వల్ల తాగిండని వాడు చెప్తుండు కదా, నీకు సిగ్గులేదా? నీకు నీ మొగుడు నీకు చేంజ్ చేసుకోవడం నీకు రాదా? నువ్వు మాట్లాడుతున్నావు పెద్ద ఏదో ఒకటే వరులుతున్నావు, కొంచెం సెన్స్ లేదు ఏం లేదు. ఏంద్రా నువ్వు ఎందుకు తాగొచ్చినావు ఫాల్తు కానీ? కొంచెం నీకు మాట్లాడదామని పిలిచినా కదా, ఎందుకు వచ్చినావు మరి నువ్వు? ఆమె వల్ల తయారైతే నువ్వు మాట్లాడే గట్టి తాగకుండా మాట్లాడితేనే ఎవరైనా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్లా తాగి వచ్చి మాట్లాడుతూ మాట్లాడేది కూడా ఎవరు పట్టించుకోడు. చేత ఇప్పుడే చెప్పినా పట్టించుకుని ఆమె నీకు బుద్ధి చెప్దామని నేను నీకోసం ఇక్కడ దాకా వస్తే నువ్వేమో తాగొచ్చి ఇక్కడ అనవసరంగా బ్లేమ్ చేస్తున్నావు. నేను వాడిని ఎంతో నమ్మి నా ఇంటికి తెచ్చాను. చివరికి అది నా మావిడ ఆడు కలిసి నన్ను బద్మాష్ చేశారు. బద్మాష్ అంటే నువ్వు తాగకుండా మంచిగా ఉంటే మంచిగా ఉంటే నేను ఎందుకు మీ ఆవిడని పట్టుకుంటాను చెప్పు? నువ్వు మంచిగా నమ్మించి గుంజుకోవచ్చు. ఆయన కరెక్ట్ ఉంటే నేను సిగ్గులేదు, దీనికి సిగ్గులేదు. వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఆయన వాళ్ళు తప్పులేదండి, నేనే రమ్మన్నాను. నాకు కోరుకుంది నేను ఆయన ఒకటే అంత పడితే తాగి మనిషితో ఎలా సంసారం చేయమంటారు మీరు? ఎట్లా చేస్తారంటే తప్పు చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఒక భార్యగా వాడిని ఎట్లా ఎన్నిసార్లు చెప్పాను తాగబోతాడికి, ఎన్నిసార్లు చెప్పాను తాగబో, ఇప్పుడు కూడా తాగి వచ్చాడు. ఏం చెప్పమంటావు? ఆడతని బాధ మగోడు తెలీదు. ఆగమ్మ మీది ఒకటి టార్చర్ నీకు చెప్తే అర్థం కాదు. ఏం ఫాల్తు పడతా నీకు తాగిన ఎందుకు? నీకేం చెప్పినా తాగకుండా రా మాట్లాడే. నీ పిల్లం వేరేతో తిరుగుతుంటే నువ్వు తాగొచ్చి ఇట్లా మాట్లాడుతావు. నీకేమని చెప్తారా? నీకు కొంచెమైనా సెన్స్ ఉందారా? నీకు ఏం తాగితే ఏమొస్తుందా? నీ ప్రాబ్లం ఏం చెప్పు. నువ్వు చేయడం ఇట్లా తప్పు చేయడం వల్ల ఆమె తప్పు చేస్తుంది. మరి నీకు తెలియదా? ఆడ నీ ఫ్రెండేనా ఈడు? ఫ్రెండే నమ్మి ఆడిని ఇక్కడ తీసుకొచ్చినందుకు నాకు తగిన బుద్ధి చెప్పారు. కలిసి మందు తాగాము. మందు తాగిన తర్వాత వచ్చిన తర్వాత మీ ఆవిడ అడిగితేనే కదా నేను పార్టిసిపేట్ చేశాను, లేకపోతే నాకెందుకు? అయితే నేను తాగిపోతే నువ్వు ఇంకొకటి తిరుగుతావా? పట్టించుకోవట్లేదు. నిన్నెందుకు పెళ్ళైన కొత్తలాగా ఉన్నావా చెప్పు? అప్పుడెట్టున్నావు ఇప్పుడెట్టున్నావు, మధ్యలో ఎందుకు నీకు మార్పు వచ్చింది? కాదమ్మా నీకేం తక్కువ అని చెప్పు. సరే నీకేం ప్రాబ్లం చెప్పు. తిండి విషయంలో లోటు లేదు, ఏ విషయంలో నాకు లోటు లేదు. కానీ నన్ను బాగానే చూసుకుంటాడు, కొట్టడు, ఏం చేయడు. కానీ తాగి వచ్చి వర్క్ మీదకి వెళ్ళేటప్పుడు కాలు చేసినా నన్ను పట్టించుకోవట్లేదు, తోసేస్తున్నాడు. ఏం కారణం అంటే చెప్పట్లేదు. మరి నాకు అనుమానం రాదా మనిషి మీద? అంటే బయట ఎవరైనా ఉండబట్టే కదా నన్ను పట్టించుకోవట్లేదు. తాగి నిన్నే సక్కగల వేరంతో ఒకటి తాగి నిన్నే సక్కగల వేరంతో ఒకటి నేను అనేది ఏంటంటే నీ ప్రాబ్లం ఒకటే సొల్యూషన్. ఈ నా చెత్తన కొడుకుతోటి కనెక్షన్ అన్ని వదిలేసాయి. నీ దారిన నువ్వు సక్కగుండు. వాడితోటి వీడేమో తాగి అట్లనే మీరు చేయడం తప్పు వల్ల ఆడు ఇంకా తాగి ఇట్లా ఇప్పుడు కూడా తాగి వచ్చినాడు. చెత్తన కొడుకు ఇందాకనే మంచిగా మాట్లాడిండు, మాట్లాడి వచ్చిన తర్వాత కూడా తాగి ఇట్లా ఉన్నావా ఇంట్లో నువ్వు? సరేనా సినిమాకి వెళ్దామని తీసుకెళ్ళావా? ఒక్క రోజు సరదాగా ఉన్నామా మనము? తీసుకెళ్తానే. నమ్మి ఇంటికి తీసుకొచ్చినందుకే నాకు తగిన బుద్ధి చెప్పావు. ఇకను బట్టి ఇలాగుంటే మంచి పద్ధతి కాదు. మీ ఇద్దరికి మానేస్తావా? ఆగండి సార్ ఒక నిమిషం. ముందు మానేస్తావా? ఏం చూసుకుంటా? నిన్ను బాగా చూసుకుంటా. కాదు నువ్వు ఏదో సార్కి పెద్ద ఫోన్ చేసేసి ఈడిని పంపించేసావు, ఇంటికి పంపించావు. ఎందుకు పంపించావు బావా? ప్రాబ్లం ఏంది నాకు అర్థం కావట్లేదు. అన్నీ ఇంటి దాకా ఎవడని తెచ్చుకుంటారా? కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? ఏదైనా ఉంటే బయట తాగి రావాలి. ఇంటి దాకా ఫ్రెండ్షిప్నే తీసుకొచ్చి నిన్నే మోసం చేసినాడు. నువ్వు అసలు తాగుడు ఎట్లా అలవాటు అని చెప్పి? నాకు తాగుడు అలవాటే లేదండి. ఆడితో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత పనికి దానికి వెళ్ళేవాళ్ళం. ఇలాగా ఎంతో మంచిగా నా ఇంటి తెచ్చి ఇద్దరం కలిసి తాగేవాళ్ళం. నా దగ్గర డబ్బులు లేక డబ్బులు మాట్లాడి ఆగమ్మా. నువ్వు ఆగు, మధ్య మాట్లాడుతున్నా చెప్పు. నా దగ్గర డబ్బులు లేవండి. ఆడు కొంచెం డబ్బులు ఉన్నాడు, మంచోడు, బాగా మంచోడు. డబ్బులు
ఆ ప్రతిదానికి మందు ఇప్పించడము లేకపోతే అక్కడ తీసుకెళ్లి అన్ని సాయం చేశాడు వీడు ఎంత మంచోడని గొప్ప అయిపోయి తీసుకొచ్చాను. తెచ్చిన తర్వాత నాకెంత అన్యాయం చేస్తానని నేను అనుకోలేదు. అందులో ఇదొకటి ఆడితో ఇప్పుడు అవన్నీ వదిలేసి నీకు అర్థమవుతుందా వాడు ఆ చెత్త నా కొడుకు ఇట్లా నట్టు కాదు కానీ ఈ చెత్త నా కొడుకు నీకు బానిస తయారు చేసిండే వీడు ఫాల్తుగాడు వల్లనే నువ్వు తయారైనావు. నీ పిల్లలు నీ దగ్గర ఉంటలేదు. ఇప్పుడైనా అర్థం చేసుకుంటావు. తాగడం వల్ల ఎప్పుడు నీ భార్య పెట్టుకొని అనవసరంగా నీ భార్యతో తిట్లు తింటున్నావు. అవసరం మనం ఏం ప్రాబ్లం చెప్పు. తాగు మానేసి మంచిగా ఉండు. ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే నీ భార్య కూడా చక్కగా ఉంటది. ఇప్పుడు ఆమె చెప్తా ఏమేమా ఉంటావా లేదా? ఒక్కొక్కసారి ఆయనతోటి ఫోన్ మాట్లాడడం ఏం చేయడం అసలు నువ్వు మళ్ళీ కాల్ చేసినావు అనుకో మీ ఫ్యామిలీ ఏడు ఉందో ఫ్యామిలీ దాకా నెంబర్ మీ ఫ్యామిలీ నెంబర్ ఏం లేదు ఇక్కడ నాటకాలు దెంగకు. ఇట్లా కథలు నువ్వు ఇలాంటి కథలు ఇక్కడ వచ్చి కథలు పడుతుంటే వద్దని కాదు నువ్వు చేయడం ఇక్కడ నుంచి ఫస్ట్ బయటగా మళ్ళా వచ్చినావు అనుకో మూతి పనులు రాలుతాయి. ఒకటే చెప్తున్నా ఇంకోసారి తాగి ఇట్లా చేసినావు అనుకో నీ ఇజ్జత బర్బాద్ పోతుంది. నీ కళ్ళ ముందలే ఆమె కూడా బాధ తెగిస్తుంది. ఇంకా ఇట్లా కాదు దీనికంటే ఎవరైనా ఇట్లానే మాట్లాడుతావు. నువ్వు కరెక్ట్ ఉంటే ఆమె ఎందుకు చేస్తా చెప్పు? ఎంతో అంత నీ తప్పు ఉందా లేదా దాంట్లో? ఇప్పుడు నేను నీకు కాదు నేను నీకు ఇందాకనే మాట్లాడి వచ్చిన నీ పిల్లని పట్టుకొని మనం మాట్లాడదాం అని బుద్ధి చెప్దాం అనుకున్నా. దానికంటే ముందు నువ్వు ఎందుకు తాగిన మరి ఇంత సోయి లేకుండా ఎట్లుంటావు రావు? మైండ్ పని చేయట్లేదు. ఏం మైండ్ పని ఇది ఇలా చేసిన తర్వాత ఎవరితో నేను చెప్పుకోలేక నాలో నేను బాధపడలేక ఈ బాధని వీళ్ళిద్దరు ఇలా ఉండడం చూసి నాకు మైండ్ పని చేయట్లేదు సార్. అందుకే తాగుడికి అలవాటు పడిపోయాను. అంతేగాని నా వల్ల ఏం తప్పలేదు. ఇప్పుడు నువ్వు తాగుడు ఇవన్నీ అలవాటాన్ని పక్కన పెట్టేసాయి. ఇప్పటి నుంచి నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు అన్ని ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీ వాళ్ళని అందరినీ పిలుచుకొచ్చి పంచాయతీ పెడతా. మొత్తం ఇక్కడ జరిగినాయి నువ్వేం చేసినావు అన్ని రికార్డ్ అయినాయి. ప్రతిదీ మీ వాళ్ళకి చూపిస్తా అందరికి చూపిస్తా. నీది పోతే ఇద్దరిది పోతుంది. ఇద్దరు తప్పు ఉంది. ఎవరిదో నేను ఒకరిదాన్ని నేను చెప్పట్లే. వాడు కరెక్ట్ ఉంటే నువ్వు చేయకపోయేది కానీ నీది కూడా తప్పు ఉంది. అది ఎంత ఒకవేళ వాడు తప్పు ఇట్లా తాగి వచ్చినా కూడా నువ్వు చేంజ్ చేసుకోవడం నీ వంతది నీ భర్త కాబట్టి నువ్వు అట్లా ఉండాలి. కానీ ఇవన్నీ చేయడం తప్పు. అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఇలా తాగితే నీ పిల్లం కూడా నీ దగ్గర ఉండదు. గుర్తుపెట్టుకో. వదిలేసి నీకు చక్కగా విడాకులు నేనే ఇప్పిస్తా. నువ్వు చెత్తనా కొడుకు నువ్వు చక్కగా లేనప్పుడు ఆమె ఎట్లా ఉంటుంది చెప్పు? లేదు అర్థమవుతుందా? అలాగే నువ్వు ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వు, తర్వాత నీ పిల్లం కూడా చేంజ్ అవుతుంది. నువ్వు కూడా ఒకటి విన్నమ్మా, నువ్వు ఆడు చక్కగా లేడని వాడిని వదిలేయడం కాదు. నువ్వు భర్త చక్కగా లేకపోతే నువ్వు చేంజ్ చేసుకోవాలి. వాడు తప్పు చేస్తున్నాడు నువ్వు ఎట్లా చేస్తావు? సారీ ఏందమ్మా? పర్లేదులే నేను కూడా తాగుడు మానేస్తానులే. నేను చక్కగా చూసుకుంటా. నువ్వు మరి ఇలాంటి యథవేశాలు ఏమేయక సరేనా? మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి ఇప్పుడు ఊరు నుంచి వచ్చారు ఇక్కడ పని చేసుకొని బతుకుదామని. అది పని చేసుకోవాలి మంచిగా బాగుపడాలి మళ్ళీ ఊరికి వెళ్ళాలి. కానీ ఇలాంటి పని చేసుకుంటా ఊర్లో తెలుసా మీ వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు మీకు దేనికోసం వచ్చి మీ పిల్లలు ఉన్నారా మీకు? లేదు ఇప్పటి వరకు పిల్లలు లేరు. నీకు ఏంది ఇష్యూ నీలో ఉందా ఏందో చెక్ చేయించుకో. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఎప్పుడైనా నువ్వు ఒక హస్బెండ్ అంటే వైఫ్ తోటి కలిసిమెలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, ప్రతిదీ ఉండాలి. కానీ నువ్వు తాగకుండా ఉంటే ఎట్లా పిల్లలు పుడతావు చెప్పు? అలాగే కాదు పిల్లలు ఎట్లా పుడతావు చెప్పు? సరే నేను డాక్టర్కి చూపించుకొని మానేసి చక్కగా ఉండవు. ఇంకోసారి ఈయన తాగినట్టు తెలిసినా చెప్పమ్మా. అలానే నువ్వు కూడా ఇదవకు మంచిగా ఉండండి. అర్థమవుతుందా? సరే నేను కెమెరా ఆఫ్ చేస్తాను. వీడియో మొత్తం చూశారు కదా. వీడియోలో మీరు చూసినాక మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ ఎవరు తప్పు ఏందనేది. ఇక్కడ ఒకరి తప్పని మనం చెప్పలేము, ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉంది. అందులో ఇంకా హస్బెండ్ అయితే చాలా వరకు తప్పు ఉంది. వైఫ్ని మంచిగా చూసుకోకపోవడం, సాటిస్ఫై చేయకపోవడం, కలవకపోవడం ఇలాంటివి చేస్తే ఎవరైనా దూరం చేసుకుంటారు. నేను వాళ్ళ హస్బెండ్ని అయితే సైడ్ పిలిచి మాట్లాడినా. సో ఆయనకైతే నేను చెప్పిన నువ్వు ఇట్లనే ఉండి ఇట్లనే చేస్తే ఇంకా నీ పిల్లం కూడా నీ దగ్గర ఉండదు. ఎందుకంటే నువ్వు చక్కగా ఒక పిల్లంతో మంచిగా ఉండి మంచిగా కావాల్సిన అన్ని ఇచ్చి అన్నీ మంచిగా చూసుకోకపోతే
ఇంకా ఆమె ఏం చేస్తుంది, ఇంకా నీతో కష్టం ఉండడమే, విడాకులు ఇచ్చుకోవడమో లేకపోతే వేరేతో ఇట్లనే అఫేర్లు పెట్టుకుంటా నడుస్తుంది. ముందు మారాల్సింది నువ్వు మారి మంచిగా నీ పని నువ్వు చేసి కావాల్సిన ఆమెకు ఇచ్చినావు అనుకో ఏ ప్రాబ్లం ఉండదు నేను అయితే చెప్పడం జరిగింది. సో అదే తర్వాత వాళ్ళ వైఫ్ని ఇక్కడ పిలిచి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన. సో ఏదైనా ఇష్యూ హస్బెండ్లో ఉంటే నువ్వు ప్రాబ్లం వస్తే నువ్వు మీ ఫ్యామిలీ వాళ్ళని పిలిచి మాట్లాడు, ఇట్లా ఉంటుండే ఇది అని వాళ్ళతో షేర్ చేసుకొని నువ్వు బుద్ధి చెప్పు. అప్పటికి వినకపోతే నువ్వు చేయాల్సింది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నీ డెసిషన్. మీ హస్బెండ్ నీకు చక్కగా లేనప్పుడు ఇంకా నువ్వేం చేయలేవు. చెప్పినా ఏంటంటే నీ మొగుడు ఉండగా వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకుంటే అది ఎప్పటికైనా తప్పు. ఎందుకంటే నీ మొగుడు పెళ్లి చేసుకుని ఉండగా వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం ఇలాంటి నలుగురు తెలిసినా ఉమ్ముతారు, తిడతారు. ప్లస్ అది ఎవరు తెలిసినా అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నీకు అంతగానం నీ మొగుడుతో ప్రాబ్లం ఉంటే విడాకులు ఇచ్చుకొని తర్వాత కలవాలి. కానీ ఇలాంటి ఉండగా ఇలాంటి చేయడం చాలా రాంగ్ అది. అండ్ నేను అది చెప్పిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈమెకు మ్యారేజ్ అయింది కాబట్టి ఎవరైనా సిన్సియర్గా లవ్ చేయరు. ఎవరైనా ఏదైనా ఆమె దగ్గర ఏదో కలవాలి, ఎంజాయ్ చేయాలి అని టైంపాస్ కోసమే వస్తారు తప్ప సిన్సియర్గా లవ్ చేసేటోడు అయితే పెళ్ళి ఆమెని విడాకులు తీసుకున్న తర్వాత మనం కలిసి ఉందాం, పెళ్ళి చేసుకొని ఉందాం అంటారు. కానీ ఇట్లా అడ్డమైన తిరుగుడు వచ్చి ఇంట్లో వచ్చి మొగుడు వెళ్ళిపోగానే తిరగడాలు, ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తప్పున కొడుకులే ఉంటారు. అలాంటి ట్రాప్లో ఎవరు పడొద్దని నేను అనుకుంటున్నా. ప్లస్ ఆమె కూడా ఇదే చెప్పిన. సో నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.